నీవు నేను దేవుని చేతిలో ఉన్నామని ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము దేవుని చేతిలో ఉన్నాం, దుష్టుని చేతిలో కాదు, దేవుని చేతిలో ఉన్నాం. అందును బట్టి దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తుంది అని ఒకసారి గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనాన్ని గమనిస్తే అక్కడ సిరియా రాజు అయిన బెన్హదదు ఉన్నాడు. బెన్హదదు అనే రాజు ఉన్నాడు. ఇజ్రాయేల్ యొక్క రాజ్యం మీదకి ఆయన దండెత్తికి వచ్చాడు. దండెత్తికి వస్తే ఇజ్రాయేలులు తమ పట్టణాల్లో ఉండిపోయారు. అయితే చుట్టూ ఉన్న ఆ గోడలు ఎక్కి రావడానికి వాళ్ళకి అవకాశం లేదు. అందును బట్టి అక్కడున్న వాళ్ళందరూ కూడా, అంటే ఇజ్రాయేల్ అందరూ కూడా లోనున్నారు. వారు గవిని తలుపులు వేసేసారు. మరి లోనికి ఈ సిరియా రాజుని రానివ్వకుండా అడ్డారు. సిరియా రాజు అయితే ఆ పట్టణాన్ని ముట్టడి వేసాడని అక్కడ రాయబడి ఉన్నది. చదువుదాము 2 వచనాలు. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. అంతగా క్షామాన్ని చూశారు వాళ్ళు. బయటన సిరియా రాజు ఉన్నాడు, లోన కోటలో అందరూ ఉన్నారు, ఇజ్రాయేల్ ప్రజలందరూ. అయితే వారికి ఉన్న ఆహార పదార్థాలు అయిపోయినాయి. ఇప్పుడు వారి భోజనానికి కూడా ఏమీ లేకపోతే గాడిద తాలూకా తలంట 80 రూపాయలు, పావురపు రెట్టంట ఎంత, 50 రూపాయల, 5 రూపాయలు. ఈ 5 రూపాయలు పెట్టి పావురపు రెట్ట కొనుక్కున్నారట. అంటే ఎంత స్థితికి వచ్చారో ఒకసారి ఆలోచన చేద్దాం. దేవాది దేవుని యొక్క వాక్యము ఇంకా మనం పరిశీలన చేస్తే 28, 29 వచనాలు మనం చదువుదాం. నీ విచారమునకు కారణమేమని అడుగు. ఒక స్త్రీ వచ్చి రాజు ఆయన కోట పైన తిరుగుతూ ఉంటే ఒక స్త్రీ వచ్చి, రాజా నాకు సహాయం కావాలి అని అంటే, నేను ఎక్కడి నుంచి తేవాలి? బయటికి వెళ్ళి కళ్ళల్లోంచి ఏమైనా తేవాలంటే బయటన వాళ్ళు మనకి శత్రువులు ఉన్నారు, అందుకోసమని అయినా నీ విచారానికి కారణం ఏంటో చెప్పు అని అడుగుతుంటే ఆ స్త్రీ చెప్తున్న మాట చదువుదాం. ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుకుందాము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. వంట చేసుకుని తిన్నారంట. అంత దారుణమైన పరిస్థితులు ఆ సమయంలో వచ్చినాయి. అందుకని విలాప వాక్యాలు 4వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న మాటలు ఇప్పుడు చదువుదాము. వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. వాత్సల్యము గల స్త్రీల చేతులంట, అంటే తన కన్న తల్లి చేతులంట తన బిడ్డని స్వయంగా వండుకు తిన్నాయని అక్కడ రాయబడి ఉన్నది విలాప వాక్యాల్లో. దేవాది దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే మనుషుల వంటి ప్రేమ కాదు ఆయనది. అవసరమైతే తనే మన కొరకు బలైపోవడానికి ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. ఇర్మీయా గ్రంథంలో 31వ అధ్యాయంలో 3వ వచనంలో ఆయన ప్రేమ కోసం మాట్లాడుతూ ఉంటాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. వాత్సల్యము గల స్త్రీలు తాము కనిన పిల్లల్ని వండుకు తిన్నట్టుగా నా చేతులు లేవు, నా చేతులు మీ కొరకు చెక్కబడ్డాయి. శాశ్వతమైన కృపతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపిస్తున్నాను. దేవుని చేతులు ఎటువంటివి అని అంటే మనల్ని భక్షించే చేతులు కాదు, మనల్ని ఆదరించే చేతులు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము
15వ వచనము 16వ వచనం చదువుదాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను. చాలు, మనల్ని దేవుడు తన అరచేతుల్లో చెక్కుకున్నాడు. ఆయన చేతుల్లో మనం ఉన్నాము, ఆయన చేతుల్లో మనం ఉన్నాము. అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన, కృప కలిగిన దేవుడు ఆయన. మనుషుల వంటి ప్రేమ కాదు ఆయనది. ఆయన శాశ్వతమైన కృపతో ఆయన మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి విడువక మన ఎడల కృప చూపిస్తున్నాడు. ఎన్ని తప్పులు చేసినా, ఎంత దూరం వెళ్ళిపోయినా దేవుడు తన చేతులు చాపి మనల్ని ఆయన కాపాడుతూ వస్తున్నాడు. 5-6 విషయాలు, లేకపోతే ఒక 5 విషయాలు మీకు నేను తెలియజేస్తాను. ఆయన మనల్ని చెక్కుకున్న దేవుడు, ఆయన మనల్ని రూపించిన దేవుడు, ఆయన చేతులతో మనల్ని రూపించుతున్న దేవుడు. ఆయన రూపించిన దేవుడు, రూపిస్తున్న దేవుడు కూడా. ఆయన చేతులంట మనకు రూపాన్ని చేయి, ఇంకా ఆయన మనల్ని ఇంకా చెక్కుతూనే ఉన్నాడు. ఆయన రూపాంతరంలోకి మనల్ని చెక్కాలని, ఆయన రూపంలోకి మనల్ని చెక్కాలని. ఒకవేళ ఆ చెక్కిన ఆ రూపాన్ని మనం చెడగొడుకుంటే, మన జీవితాలు పాడైపోతే, మన జీవితాలు మట్టి వంటి మన జీవితాలు పగిలిపోతే, ఆయన చేతిలో మనము మరి ఆయన మనల్ని బాగు చేసే దేవుడని మనం చేస్తున్నా. ఏమండి, ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయంలో 6వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. కుమ్మరి చేతిలో మన్ను ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారు. మన జీవితాలు ఒకవేళ విడిపోతే, మన జీవితం ఒకవేళ పగిలిపోతే, పాడైపోతే, దేవాది దేవుడు అంటున్నాడు ఆ మట్టిని మనలా కలిపి వేరే రూపాన్ని ఆయన చేయగలడు. అలాగా కుమ్మరు వారి చేతిలో మట్టి అలాగున్నదో, మన్ను అలాగున్నదో మీరు నా చేతిలో ఉన్నారు అంటే మనము ఆయన చేతిలో ఉన్నామని మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, చాలామంది ఏం చేస్తారు అని అంటే, అయ్యో నా జీవితం పాడైపోయింది, నా జీవితం పగిలిపోయింది, నా జీవితం ఎందుకు పనికిరకుండా పోయింది, నేను ఎవరికి పని చేయను అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నువ్వు ఎవరి చేతిలో ఉన్నావంటే కుమ్మరి వాని చేతిలో మట్టి ఉన్నట్టుగా దేవాది చేతిలో నువ్వు ఉన్నావు. పగిలిపోయినా, పాడైపోయినా, ఎవరు ఏమి చేయలేకపోయినా, ఆఖరికి కన్న తల్లే వాత్సల్యం గల తన చేతులతో కన్న బిడ్డలు వండుకుని తిన్న ఆ పరిస్థితి ఒకవేళ మనుషులకు వస్తుందేమో, కానీ నీకు నాకు రాదని మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన చేతిలో మనము రూపింపబడ్డాం మనము. అంతేనా, ఆయన రక్షించే చేతులు, ఆయనవి రక్షించే చేతులు. ఆయన రక్షిస్తాడంట. 59వ యెషయా గ్రంథంలో 1వ వచనంలో ఉన్న భాగాన్ని మనం చదువుదాం. రక్షింపక నేరకు ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. దేవుని చేతులు మనం రక్షించకుండా కురచ కాలేదట. ఎంత దూరం వెళ్ళినా అంత దూరం చేతులు చాపి నిన్ను నడిపిస్తున్న దేవుడు, రక్షిస్తున్న దేవుడు. ఆయన చేతులు నిన్ను రక్షించడానికి కురచ కాలేదు. నీ ప్రార్థన ఆలకించకన్నా ఆయన చెవులు మందం కాలేదు. అటువంటి దేవుడు ఆయన చేతిలో మనమున్నాము. ఆయన చేతులు మనల్ని రూపించాయి, ఆయన చేతులు మనల్ని రక్షిస్తున్నాయి. లూకాసు వార్త 24వ అధ్యాయం 39వ వచనంలో ఉన్న భాగాన్ని మనం చదువుదాం. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్లుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని. నా చేతులలో ఏమున్నదంటే గాయాలున్నాయి. నిన్ను రక్షించడానికి నేను 5 గాయాలు పొందాను. ఈ 5 గాయాలు ఎందుకనంటే ఆయన మనల్ని రక్షించడానికి. ఆయన చేతుల్లో మనం చెక్కబడ్డాము, ఆయన చేతుల్లో మనం రూపించబడ్డాం, ఆయన చేతులు మనం రక్షిస్తున్నాయి. మనం రక్షించడానికే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన చేతులు చాచాడు, ఆయన చేతుల్లో మేకులు కొట్టారు, గాయాలు అయ్యాయి. ఆయన కాళ్ళకు గాయాలు అయ్యాయి, పక్కలో బల్లెపు పోటు
5 గాయాలు పొందిన దేవాది దేవుడు చెబుతున్నమాట, ఇదిగో నా చేతులు చూడండి, నిన్ను రక్షించడానికే నేను గాయాలు పొందాను. గాయాలు పొందింది దేనికోసం అంటే నేను రక్షించడానికేనని. దేవాది దేవుని చేతిలో నువ్వు నేను ఉన్నాము, భయపడవలసిన అవసరం లేదు. దేవాది దేవుడు మనం రక్షించేవాడు. ఆయన అందరిలాగా విడిచిపెట్టే దేవుడు కాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక విడువక మన ఎడల కృప చూపిస్తున్నాడు ఆయన. అటువంటి దేవుడు ఏమన్నా చూడము, నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకున్నాను అని అంటున్నాడు. ఆయన అరచేతుల్లో చెక్కుకుంటే ఆయన ఎప్పుడు అరచేతులు చూస్తే మనమే కనబడతాం. అటువంటి దేవుని చేతిలో నువ్వు ఉన్నామని మాత్రం మర్చిపోవద్దు. చాలామంది ఏం చేస్తున్నారంటే నాకు ఎవరూ లేరు, నన్ను రక్షించేవాళ్ళు ఎవరూ లేరు, నన్ను బాగు చేసేవాళ్ళు ఎవరూ లేరు, నా స్థితి ఇంతేనని చాలామంది తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. వద్దు. నువ్వు పగిలిపోయిన జీవితమా, పాడైపోయిన జీవితమా, ఎందుకు పనికిరాని పరిస్థితి అనేది కుమ్మరి చేతిలో మన్ను ఎలాగున్నదో నా చేతిలో నువ్వున్నావు. ఒకవేళ నువ్వు విరిగిపోతే, నువ్వు నలిగిపోతే, నువ్వు పాడైపోతే మరలా మంచి రూపాన్ని ఇవ్వడానికి దేవాది దేవుడు ఇష్టపడుతున్నాడని మనం చేస్తున్నాను. ఆయన రక్షించడానికే కదా. అందుకని అంటున్నాడు, నిన్ను నేను రక్షించడానికి నా చేతులు కురచకాలేదు, కురచైపోలేదు. నేను చాపగలను చేతులు. పరలోకంలో ఉన్న ఆయన ఆకాశాలు మహాకాశాలు పట్టనంత ఎత్తులో ఉన్న ఆయన దేవాది దేవుడు మన కొరకు ఆయన చేతులు చాపుతున్నాడు, నేను రక్షించిన కొరకు. ఆ చేతులు గాయపడ్డ చేతులు అవి, నీ కొరకు నా కొరకు ఆయన గాయపడ్డాడు. చూడు, నా అరచేతులు చూడు, ఈ అరచేతులు నీ కొరకే గాయము చెందాను నేను. ఈ గాయాల్లో వేలు పెట్టి చూడు, ఎందుకంటే నిన్ను రక్షించడానికే నేను ఈ లోకానికి వచ్చాను. నిన్ను స్వస్థపరిచే చేతులు కూడా అంటాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలుగుగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. నమ్ము నువ్వు. ఒక యవనస్తుడు అంటున్నాడు, నడుము నొప్పి బాగా వచ్చేస్తూ ఉంది. ఆరాధనలో ఒకరోజు నేను భరించలేకపోతున్నానని ఆరాధనలో ఆయన అక్కడ చేయి పెట్టుకుని మరి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు వెంటనే దేవుడు స్వస్థత ఇచ్చాడట. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత మనం గమనించటం లేదు, మనం గ్రహించడం లేదు. ఆయన చేతులు దెబ్బలు పొందాయి, ఆయన గాయాలు పొందాడు, దానివల్ల మనకు స్వస్థత. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. ఒకడు తక్కువ 40 దెబ్బలు తిన్నాడు, గాయపరచబడ్డాడు. చదువుదాము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనాన్ని గమనిద్దాం. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను, ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొందాము. ఇది మనలా మర్చిపోతున్నాం మనము. ఆయన పొందిన గాయముల చేత, ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థపరచబడ్డాం. ఆయన చేతిలో ఏముందంటే స్వస్థత ఉంది మనకి. ఆయన చేతిలో ఉంది ఏంటి అని అంటే మనకు రక్షణ ఉంది. రక్షించడానికి ఆయన చెయ్యి కొరచకాలేదు అని అంటాడు. నిన్ను రక్షించడానికి ఆయన చెయ్యి కొరచకాలేదు. ఆ చేతుల్లో ఏమున్నదంటే గాయాలు ఉన్నాయి. ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత. దేవాది దేవుడు అంటున్నాడు, నేను రూపించినది ఈ చేతులే కదా. ఈ చేతులు వాత్సల్యం గల స్త్రీ చేతులు లాంటివి కాదు. శాశ్వతమైన కృపతో నేను నిన్ను ప్రేమించిన చేతులు. స్త్రీ అట ఏంటి? వాత్సల్యం గల స్త్రీ అంట. చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. తాము కనిన పిల్లలను వండుకు తిన్నారంట. ఎంత దారుణమైన పరిస్థితి. ఈ లోకంలో మనిషి ఏదైనా సరే సెల్ఫిష్నెస్. ఆయనకి తన యొక్క స్వార్థమే చూసుకుంటాడు. పిల్లలు ఎలాగపోయినా, మరి కుటుంబం ఏమైపోయినా,
కొంతమంది ఉన్నారండి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన బట్టలు చాలా జాగ్రత్తగానే దాచుకుంటాడు. ఆయన మంచం ఎవరిని ఎక్కనివ్వడు. ఆయన మరి కంచం ఎవరిని ముట్టుకొనివ్వడు. ఆయన టవల్ కానీ ఆయన సబ్బు కానీ ఎవరు కూడా ముట్టుకోకూడదు. ఎవరు కూడా ముట్టుకోకూడదు. ఆఖరికి ఆ తల్లి అంటుంది, ఏమని బాబు ఒక్క జాకెట్ ముక్క కూడా ఆయన తీయలేదు, నేను భార్యనైనా సరే అని. ఉంటారు స్వార్థపరులు ఉంటారు. కానీ దేవాది దేవుడు నిస్వార్థపరుడు. నిన్ను ప్రేమించినవాడు. నువ్వేమిచ్చావని ప్రేమించాడు అంటే ఏమి ఇవ్వకపోయినా ఆయన ప్రేమించాడు. ఎందుకంటే ఆయన చేతులు మనల్ని రూపించాయి. ఆయన చేతుల్లో అరచేతుల్లో ఆయన మనల్ని చెక్కుకున్నాడు. మనం ఆయన చేతుల్లో ఉన్నాము. ఆయన రూపించిన చేతులు. ఒకవేళ మన జీవితం పాడైపోతే మళ్ళా నూతనమైన జీవితం మనకి ఇవ్వలేడా? ఆ చేతులు రూపించిన చేతుల్లో మనం లేమా? కుమ్మరి వాని చేతిలో మట్టి ఉన్నట్టుగా మనం ఆయన చేతిలో లేమా? ఆయన రక్షించలేడా? ఆయన చెయ్యి చాపట నేను రక్షించగలడు అంటున్నాడు. ఇదిగో నా చెయ్యి కొరచ కాలేదు. నాకైతే మిమ్మల్ని అందుకునే అంత చెయ్యి నాకు లేదు. కానీ పరలోకంలో ఆయన చెయ్యి చాపితేనట భూమి మీద ఉన్న మనం అందరం కూడా ఆయన తాకుతాడు. నన్ను తాకంటే అక్కడ ఉన్న ఆయన మనల్ని తాకగలిగే శక్తి ఆయనకున్నదే. ప్రియమైన సంగమా, ఆయన మనల్ని కాపాడే దేవుడు అంట. మనల్ని కాపాడే దేవుడు. కీర్తన భాగం 18వ కీర్తన 16వ వచనం చదువుదాం. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. ఉన్నత స్థలములో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. నన్ను పట్టుకొని మహా జలరాశుల్లో నుండి తీసెను. మహా జలరాశుల్లో నుండి నన్ను తీసాడంట. ఏమండి, దేవుడి చేతిలో నువ్వు ఉంటే ఈ జలరాశులనే ఆ అవమానాలు, నిందలు, లేకపోతే నీ మీదకి వచ్చే ఆ కష్టము, ఆ నష్టము, అవన్నీ కూడా నిన్ను దానిని దాటించడానికే ఆ పైనుండి ఆకాశం నుండి ఆయన చేయి చేపట జలరాశుల నుంచి నిన్ను నడిపిస్తున్నాడు. అటువంటి గొప్ప దేవుడు. ఇశ్రాయేలు ఎర్ర సముద్రాన్ని దాటడానికి దేవాది దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆరిన నేల మీద నడిపిస్తున్నాడు. సముద్రము మధ్యలో ఆరిన నేలను తయారు చేసి ఆ ఆరిన నేల మీద నడిపిస్తుంటే ప్రజలందరూ విచిత్రంగా చూస్తూ ఉన్నారు. అంత గొప్ప దేవుడు అండి ఆయన కాపాడే దేవుడు. నిన్ను కాపాడే దేవుడు. ఆయన చెయ్య నిన్ను ఆదుకుంటుంది. ఆయన చెయ్యి నిన్ను ఆదుకునే ఆ దేవాది దేవుడు చేతిలోనే ఉన్నామని మనం చేస్తున్నాను. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఆయన చేతిలో మనం ఉన్నామని మాత్రం నమ్మండి. ఎవరి చేతిలో మన జీవితాన్ని పెట్టినా సరే అది నాశనానికే. కానీ దేవుని చేతిలోనే ఉన్నామంటే ఆ చేతిలో వాత్సల్యం గల చేతులు లాంటివి కాదండి. ఆయన శాశ్వతమైన కృప చూపించే చేతులు అండి. శాశ్వతంగా కృప చూపించే చేతులు. అందుకని విడవక నీ ఎడల ఇంకా కృప చూపిస్తున్నాడు. దేవుని చేతుల్లోంచి నువ్వు తప్పుకుందామని, దేవుని దగ్గర నుంచి దూరంగా పోదామని, మనము దేవునికి దూరంగా పోవాలని ఇష్టపడతా ఉంటాము. కానీ దేవాది దేవుడు ఇరిగి నలిగిన నీవు, చెడిపోయిన నీ బ్రతుకుని దేవాది దేవుని చేతుల్లో నువ్వు పెడితే ఆయన అంటున్నాడు, కొమ్మరి మంటికి చేసినట్టుగా మీకు నేను చేయగలను. నేను చేసే దేవుడు నన్ను. ఏమండి, సిరియా రాజైన బెన్హదదు ఆయన ఇజ్రాయెల్ మీదకి దండెచ్చుకొచ్చాడు. సోమ్రోను పట్టణంలో ఉన్న ఇజ్రాయేల్ రాజు కోటలో ఉండిపోయాడు. ప్రజలందరూ కూడా అక్కడే ఉండిపోయారు. చుట్టూ గోడలు ఆయన గవిని వేశారు. పెద్ద పెద్ద తలుపులు బిగించేశారు. బయటను ఎవరున్నారంటే శత్రువైన బెన్హదదు ఉన్నాడు. సిరియా సైన్యం ఉన్నది. వాళ్ళైతే చక్కగా భోజనం చేస్తున్నారు. లోనైతే కొన్ని నెలలు అలాగే ఉండిపోవలసి వచ్చింది. వాళ్ళ దగ్గర ఉన్న ఆహార పదార్థాలు అయిపోయినాయి. అవన్నీ అయిపోయాయి. వాళ్ళు ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలి? గాడిద యొక్క తల 80 రూపాయలంట. పావురపు రెట్టంట. పావురపు రెట్టంట 5 రూపాయలంట. నాకు విచిత్రం అనిపించింది. అంత దీనావస్థలో ఉండిపోతే ఒక స్త్రీ రాజు దగ్గరికి వచ్చింది. ఆయన కోట మీద తిరుగుతూ ఉన్నాడు.
చాలా విచారంగా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ స్త్రీ వచ్చి, అయ్యా నాకు సహాయం చేయంటే, ఎక్కడి నుంచి నేను సహాయం చేయను, బయటికి వెళ్ళి ఏమైనా సహాయం చేయడానికి లేదే. అయినా నీ సమస్య ఏంటో చెప్పు, నీకు వచ్చిన కష్టం ఏంటో చెప్పు. అయ్యా మాకు తినడానికి ఎవరో లేకపోతే నా పిల్లని ముందు వండుకుని తిందామని అది చెప్పింది నా పక్కది. మేము వండుకు తిన్నాము. మరుసటి రోజుని తన పిల్లని ఇస్తానని అన్నది ఇవ్వటం లేదు. అంటే పిల్లలను కూడా వండుకుని తినే తల్లి యొక్క చేతులు అలాంటి చేతులు కాదు, నీ దేవుని చేతులు, నేను రూపించిన దేవుని చేతులు అలాంటివి కాదు, అలాంటివి కావద్దు. ఒకరోజు వాట్సాప్లో నేను చూసిన ఒక అందమైన అమ్మాయి, మంచి జాబు, ఇంటికి వచ్చి తన యొక్క బయోడేటా పెడతా ఉంది. నేను పలానా కంపెనీలో పనిచేస్తున్నాను, నా ఫోటో ఇలాగా అని చెప్పి మ్యారేజ్ బ్యూరోకి అప్లోడ్ చేస్తూ ఉంది. మధ్యలో బయటికి వెళ్తే ఆ ఫోటో మారిపోయింది. అసహ్యకరంగా ఫోటో ఉన్నది. తను అప్లోడ్ చేసేసింది, బాగానే ఉన్నదనుకున్నది. కానీ ఎవరో తన ఫోటోని మార్చేశారు. ఆ ఫోటోకు బదులుగా తన ముఖాన్ని నుంచి శరీరం అంతా కూడా మరి బట్టలు లేనట్టుగా అది సృష్టించి పెట్టారు. చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు, ఏంటి అమ్మాయి? చాలామంది ఫోన్ చేశారు, ఏంటి నువ్వు ఇలా పెట్టావు, ఏంటి నీ ఫోటో అలాగున్నది. నేను అలా పెట్టలేదే. ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదు. మనలా పెట్టింది చూద్దామని మరలా అలాగే వచ్చింది, మరలా పెట్టింది. ఎవరు చేస్తున్నారో అర్థం కాలేదు. స్నేహితుల మీద అనుమానించింది, బంధువులు ఎవరన్నా చేస్తున్నారో అనుమానించింది. కానీ ఒకరోజు తన తండ్రి అప్పుడు అడిగింది, నాన్న నా జీవితాన్ని ఇలాగ నవ్వులు పాలు చేసావు, ఏంటి నీకు కావాలనంటే, అమ్మా నువ్వు నన్ను విడిచిపెట్టిపోతే నన్ను పోషించేవాళ్ళు ఎవరూ లేరు, అందుకనే నువ్వు ఇలాగే ఉండిపోతే నాకు పోషణ జరిగిపోతుందని నేను చెడ్డగా చేశానమ్మా. ఎంత ఏడవాలి చెప్పండి. భర్త విడాకులు ఇచ్చేస్తాను అన్నట్ట. భర్త రూపంలో ఉన్న అందమైన కొడుకుని చంపేసుకుందండి, ముక్కలు చేసేసింది, సూట్ కేసులో సర్దేసింది. ఆఖరికి పోలీసులు దొరికిపోయింది. ఏంటి అని అంటే, నా భర్త మీద కక్ష, నా భర్త యొక్క ఆనవాళ్ళు నా దగ్గరికి ఉండకూడదని, వాడు రూపం నాకు కనిపించకూడదని నా చిన్న బిడ్డ నేను ముక్కలు చేసేసాను. అది మన ప్రేమ అంటే అది. కానీ దేవుని ప్రేమ అది కాదు. నిన్ను శాశ్వతంగా ప్రేమిస్తున్నాడు గనుకనే విడువక నీ ఎళ్ళ కృప చూపిస్తున్నాడు. ఈ రోజు కూడా మనల్ని కృప చూపిస్తున్నాడు. దేవుని చేతిలో మనం ఉన్నామని మర్చిపోతున్నాం. విరిగి నలిగిన జీవితం ఎంతోమంది పాడు చేసుకున్నారు. ఇంకా లేదు, నా జీవితం లేదు, నా జీవితం పాడైపోయింది, నా జీవితం ఎందుకు పనికిరాదు, నన్ను ఎవరు బాగు చేయలేరు, నా జీవితం ఇంతే అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నా దేవుడు చెప్తున్నాడు, కొమ్మరి చేతిలో మన్ను ఉన్నట్టుగా నువ్వు నా చేతిలో లేవా? నేను తిరిగి నిన్ను రూపించలేనా? నీకు రూపాన్ని ఇవ్వలేనా? నీకు జీవితాన్ని ఇవ్వలేనా? నిన్ను బాగు చేయలేనా? చేయగలను. అటువంటి చేతులు నా చూడు, నా అరచేతుల్లో నేను చెక్కుకున్నాను, నా చేతులు చాస్తున్నాను. చూడు, ఈ అరచేతులు చూడు, ఈ చేతులు నీ కొరకు గాయపడ్డాయి. నేను రక్షించేవాడని నేనే, నేను స్వస్థపరిచేవాడు నేనే, నిన్ను కాపాడువాడు నేనే, నిన్ను నడిపించేవాడను కూడా నేనే. కీర్తన భాగం 66:12. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పుల్లోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. మేము సమృద్ధి గల చోటికి మమ్మల్ని తీసుకొచ్చావు, మమ్మల్ని పట్టుకున్నావు. మేము ఎక్కడున్నామంటే నిప్పుల్లోనూ నీళ్ళలో పడినట్టుగా, అవమానాలు నిందల్లో ఉన్నా అలాగ నడిపించినా ఆఖరికి మమ్మల్ని ఎక్కడున్నామంటే సమృద్ధి గల చోటకి మమ్మల్ని నువ్వు చేయి పట్టుకుని నడిపించావు. నీ చేతులు ఎంత గొప్ప చేతులు! ఏమండి, తల్లిదండ్రులు ఆశపడతారు. కొంతమంది అయితే చాలా దారుణమైన పరిస్థితులు అండి తల్లిదండ్రికి. నాకు తెలుసు, స్టీల్ ప్లాంట్లో తనకి
బహుశా ఆడపిల్లలు నలుగురు ఆడపిల్లలు, 2 మగపిల్లలు. భర్త చనిపోయాడు. అందరూ కూడా మంచి ఉద్యోగాలు. ఆడపిల్లలు 4 ఉద్యోగాలే, మగపిల్లలు ఉద్యోగాలే. ఆ తల్లికి వీళ్ళందరూ డబ్బు తెచ్చి ఇస్తున్నారు, జీతాలు తెచ్చిస్తున్నారు. పెళ్లి విషయం ఎత్తటం లేదు. 6 కొన్ని వేలు తెచ్చుకు ఇస్తున్నారు. స్టీల్ ప్లాంట్లో కొన్ని వేలు సంపాదిస్తున్నారు వాళ్ళు, అక్క చెల్లెళ్ళు. అలాగే ఇంకా మరి మిగతా వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు ఆయా కంపెనీల్లో. నేను ఒకసారి మరి తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎందుకు పెళ్లి చేయలేదు అని అంటే, ఈ డబ్బును చూసి, ఈ డబ్బు మరి ఈ పిల్లలకి కానీ మ్యారేజ్లు చేస్తే ఈ డబ్బు నా చేతిలో పడతాం. అంత స్వార్థం. ఆఖరికి ఒక పిల్లైతే పెళ్ళే చేసుకోలేదు, ఒక పిల్లైతే మరి లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఒక అతనైతే మా అమ్మ ఇంకా ఎలా పెళ్లి చేయదు అని చెప్పి ఒక అమ్మాయినే తీసుకుని వచ్చేసాడు. ఏంటిది? పిల్లలు అందంగా లేరా? అందంగా ఉన్నారు. పిల్లలు మరి శాలరీ లేదా? వాళ్ళు ఉద్యోగస్తులు కదా? ఉద్యోగస్తులే. టౌన్లో మంచి ఇల్లు ఉన్నది. నీకేం తక్కువైంది? భర్త యొక్క పెన్షన్ వస్తుంది. పిల్లలందరూ తీసుకొచ్చి ఒక్కొక్కడు 50,000 60,000 తీసుకొస్తే 6 30 3,50,000 చేతులు పడుతుంటే తల్లి అనుకుంటుంది, వీళ్ళు పెళ్లి చేయకుండా ఎలాగ ఉంటే మంచిదని. మాట్లాడదు. ప్రియమైన సంగమా, నీ దేవుడు అటువంటి వాడు కాడు. నీ దేవుని చేతిలో, నిన్ను నడిపించే చేతిలో అవే. నిన్ను ఎక్కడ పెట్టాలో, ఎక్కడ తీసుకురావాలో నడులట మా నెత్తిని ఎక్కి మమ్మల్ని తొక్కారు. నిందలు, అవమానాలు, నిప్పుల్లోనూ మేము నీళ్లలోనూ పడినట్టుగా మేము పడ్డాం. అంత శ్రమ అనుభవించాము. అయినా సమృద్ధి గల చోటుకి మమ్మల్ని నువ్వు తోడుకొని వచ్చావు, నడిపించావు. అంత గొప్ప దేవుడు అండి ఆ దేవాది దేవుడు. 2 చేతులు చెప్పి నేను పిలుస్తున్నాడు. అమ్మా, ఆయన చేతిలో మనం ఉన్నాం. నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. ఆయన నేను విడిచిపెట్టే దేవుడా? కానే కాదు. చూడు, అరచేతులు నేను చెక్కుకున్నాను అని అంటున్నాడు. ఆయన ముందు మాట అంటాడు, ఇదిగో తల్లి విడిచిన, కన్న తల్లి తన యొక్క పిల్లల్ని విడిచిపెట్టిన, నేను మాత్రం నేను ఎన్నడూ విడువను నడబాను. అంత గొప్ప దేవుడు అండి ఆయన. నువ్వెందుకు వరి అవుతున్నావు నాకు అర్థం కాలేదు. నువ్వెందుకు వేరే ఆలోచనలో ఉన్నావు నాకు అర్థం కాలేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన కృపతో మనల్ని ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన కృప. ఆ కృప కలిగిన దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను మహిమలో చేర్చుకుంటాను అని అంటున్నాడు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:16 1 తెస్సలోనికీయులకు రాసిన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. మన కొరకు ప్రభువు దిగి వస్తున్నాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు నిన్ను మహిమలో చేర్చుకోవడానికి చేతులు చాపుతున్నాడు ఆయన. కడబోరం రోగింది. మృతులైన వారు మొదట లేచారు. బ్రతికిన వారు మనము మధ్యాకాశంలోకి వెళుతున్నాం. ఒక విషయం చెప్పనా, లాజరు చనిపోతేనట దేవదూతలు అతను కొనిపోయాయట దేవుని దగ్గరికి. తన దూతల్ని పంపించాడు. ఈరోజు తన భక్తులు చనిపోతే ఆయన స్వయంగా వచ్చి ఆయన తన పరలోక రాజ్యాన్ని కొనిపోయే పరిస్థితి, ఆయన మహిమలో కొనిపోయే పరిస్థితి. అటువంటి దేవుడు నీకుండగా దేనికోసం ఈరోజు ఆలోచన చేస్తున్నావు? మరోసారి నువ్వు బలపడాలి. ఈ వాక్యాల ద్వారా నువ్వు ఇంటికి వెళ్ళి, నా దేవుడు అయ్యో నాకు తోడుగా ఉన్నాడు, నన్ను రక్షించే దేవుడు, నన్ను రూపించిన దేవుడు, నాకు ఏమైనా సరే ఆయన మరలా నన్ను బ్రతికించగలడు. ఆయన నా కొరకే ఆయన గాయాలు పొందాడు. ఆ గాయాల ద్వారా నాకు స్వస్థత ఇవ్వడానికి, నన్ను కాపాడడానికి ఆయన చెయ్యి కొరచ కాలేదు. ఆ పైన ఆ దేవాది దేవుడే చెయ్యి చాపి నిన్ను నిప్పులలో నీళ్లలో పడిన ఆయన చెయ్యి పట్టుకొని అది కాలకుండా నువ్వు దాంట్లో మునిగిపోకుండా ఆయన కాపాడే దేవుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన
షడ్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళు అగ్నిగుండంలో పడినా దేవాది దేవుడు అక్కడ ఉన్నాడు. వారిని కాలనివ్వకుండా చేసి అగ్ని చల్లారిపోయిందంట, వాళ్ళని కాల్చలేకపోయిందంట. అంత గొప్ప దేవుడు నీకు ఉన్నాడు కదా, ఎందుకు నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఆ మహిమలో నువ్వు నేను ఉండాలని నేను చేయి చాపి నిన్ను నన్ను పిలుస్తున్నాడు. దేవుడు మాటలు దీవించునుగాక. ఆమేన్.